హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాం. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానము నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా అనేక మందికి స్వస్థ కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి. ఇచ్చిన వాగ్దానం ఏంటి? నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా ఉన్నావో, నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూసే వ్యక్తిగా నువ్వు ఉన్నావో, నీ అనారోగ్యం వచ్చినా నీ అనారోగ్యం వైపు కాకుండా దేవుని వైపు చూసే వ్యక్తిగా నువ్వు ఉన్నావో, నీకు దేవుని వద్ద నుండి విడుదల కలుగుతుంది, దేవుని వద్ద నుండి స్వస్థత కలుగుతుంది. యెహోవా మీద ఆధారపడి ఉంటే ఎలాగ ఆలోచిస్తున్నావా? నువ్వు ఎప్పుడైతే తన ప్రియకుమారుని విశ్వసించున్నావో, నజరేయుడైన యేసుక్రీస్తు నీ కొరకు మరణించి తిరిగి లేచిన విశ్వసించున్నావో, ఆ విశ్వాసం ద్వారా నువ్వు దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా నీవు మారిపోయావు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం బట్టి నువ్వు ఏదైతే పరిస్థితులు ఉన్నావో, నీకు ఏదైతే బలహీనత ఉందో, లోకానికి అసాధ్యము దేవునికి సమస్తమును సాధ్యమే. నీకు ఎంత పెద్ద అనారోగ్యమైనా, ఎంత పెద్ద ఇబ్బంది అయినా సరే, ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నావో ఆ ఇబ్బంది అయినా సరే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నువ్వు దేవునికి ఎప్పుడైతే అప్పగించుకుంటావో, అప్పగించినప్పుడు నీకు ఏం జరుగుతుంది చెప్పనా? గొప్ప విడుదల, గొప్ప స్వస్థత నీకు కలుగుతుంది. కాబట్టి ఈరోజు నువ్వేం చేయాలంటే ఈ వాగ్దానం బట్టి విశ్వాసం ద్వారా అనేకమైన వాగ్దానం చూడ ప్రతి వాగ్దానం వారసుగా మనల్ని చేసి ఉన్నాడు. తన ప్రియకుమారుని నామంలో విశ్వాసం ద్వారా ఆ వాగ్దానం బట్టి నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుని జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం పట్టుకుని నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ బంధుమిత్రులు ఎవరికైతే ఇబ్బందిగా ఉందో, అనారోగ్యంగా ఉందో, వారికి ఇక స్వస్థత కలగదన్నారు, అటువంటి వారికి కూడా స్వస్థత కలుగునుగాక. ఈరోజు ఈ వాగ్దానం బట్టి ప్రార్థిద్దాము. ప్రార్థించి ప్రతి ఒక్కరి జీవితంలో మనం అది పొందుకుందాం. ప్రార్థించుకుందాము. స్తోత్రం స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇదిగో తండ్రి, ఎవరైతే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారో తండ్రి, కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో తండ్రి, ప్రతి అనారోగ్యం నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి. యేసు పొందిన గాయాల తండ్రి స్వస్థపరచబడునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి బలహీనత తండ్రి తొలగిపోనుగా కానీ ప్రవచిస్తుందండి. ఇదిగో తండ్రి, ఎవరైతే వ్యాపారంలో తండ్రి ఇదిగో తండ్రి ఇబ్బంది పరుచున్నారో తండ్రి, వ్యాపారంలో తండ్రి అనేకమైన మార్పులు కలుగునుగా కానీ ప్రవచిస్తుంది. ప్రతి ప్రయాణాల్లో తండ్రి మీరే తోడే నడిపించండి తండ్రి. అడుగుడే మీకు ఇవ్వమని అన్నారు తండ్రి. ఈ వాగ్దానం బట్టి విశ్వాసం ద్వారా ఎవరైతే అడుగుతున్నా తండ్రి, అడిగిన సమస్తం పొందుకునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి ఆర్థిక ఇబ్బంది ఆర్థిక సమృద్ధిగా మారునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.